అయితే ఇవాళ మనం కుల నిర్మూలన గురించి మాట్లాడుకోవడము అది ఒక అవసరంగా ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకోవాల్సిన ఒక అనివార్యమైన స్థితిలోకి నెట్టివేయబడ్డాం. ఇందాక ఆనంద్ చెప్పినట్టు 30 ఏళ్ల క్రితం కుల నిర్మూలన అంటే చాలా మామూలుగా తీసుకునేటువంటి అంశం. ప్రేమ పెళ్లి చేసుకున్నారు అంటే దానికి ఎక్కడి నుంచి రెసిస్టెన్స్ పెద్దగా లేనటువంటి పరిస్థితి, ఇద్దరు చేసుకున్నారా అని. ఇప్పుడు కూడా కులాతీత వివాహాలు జరుగుతున్నాయి, కానీ ఇందాక వినయ్ గారు చెప్పినట్టు హత్యలు కూడా జరుగుతున్నాయి. హత్యల దాకా వెళ్ళిపోయేటువంటి స్థితి ఎక్కడ జరుగుతున్నది? అట్లా అని కులం లేనటువంటి కులాతీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరగడం లేదా అంటే, ఒక హయ్యర్ క్లాస్లో కులాతీతం జరిగినప్పుడు అది ఒక పెద్ద సబ్జెక్టుగా లేదు. మిడిల్ క్లాస్కి వచ్చేసరికి పరువు అనేటువంటి హత్యలు పెరిగిపోతున్న కాలం లేదు. అర్బన్లో మనం చూస్తున్నది, ఇప్పుడు హైదరాబాద్ని తీసుకుంటే ఎదిగినటువంటి కాలనీస్లో సమస్య లేదు, ఇంకా ఎదగని కాలనీస్లో ప్రేమ అనగానే ఒక రకమైన సమస్య ఉన్నది. ఇదంతా రక్తనిష్టమైపోయినటువంటి ఒక స్థితి. మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా మాట్లాడుకోండి, ఎంతైనా చెప్పండి, మీ కులమేంది ఏంటి అనేటువంటి అది చాలా స్థిరీకృత రూపంలోకి వచ్చింది. యాకూబ్ అనగానే వాడు ముస్లింరా అనుకుంటారు, అయిపోయింది. ఆనందాచారి అనగానే చారి ఉంది కదా, ఏ చారి ఉంటాడని వెతికేటువంటి పరిస్థితి. వినయ్ గారు అనగానే ఇదేదో ఏమిటి ఏమై ఉండొచ్చు కులము అని ఆరాధీసే స్థితి. భూపతి వెంకటేశ్వర్లు అనగానే ఏంటి ఈయన, ఈ స్థితిలోకి వెళ్ళిపోయాం. ముఖ్యంగా అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత జరిగినది ఏమిటి అంటే, ఆయా అస్తిత్వలకు సంబంధించిన వాళ్ళు ఇంకా మేము బలంగా మారాలి అనేటువంటి దశలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అన్ని కులాలు, యాదవ, గౌడ, ఇట్లా అన్ని రకాలైనటువంటి వాళ్ళు మాకు సంబంధించిన అస్తిత్వము, మాకు సంబంధించినటువంటి బలంగా మారడము, మాకు మొత్తంగా వాటా ఎంత వస్తుందో దానికోసం మేము పోరాటం చేయాలి. రాజకీయాల్లో కానీ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఎక్కడెక్కడ మా వాటా ఎంత కావాలో వాటి ద్వారా మేము పొందుతాము అంటే ఒక రకమైన స్థిరీకృత రూపంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక కులం అనేటువంటిది ఇవాళ ఇది అసలే వద్దు, కులరహిత సమాజం కావాలి అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆయన జాషువా గారు పద్యంలో రాశారు, నా కవితావధూటి వదనమ్మునెగాదిగ చూసి రూపురేఖ కమనీయ వైకరులగాంచి బళీ బళీ అని అన్నవారే నీదే కులమని ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో బాకున కుమ్మినట్లగున్ పార్థివ చంద్ర. ఈ బాకున కుమ్మినట్లగున్ అప్పటి నుంచి ఇప్పటి దాకా నడుస్తూనే ఉంది. అప్పుడు కొద్దిగా బాకున కుమ్మినట్లయితే ఇప్పుడు ఎక్కువగా కుమ్మినట్లనేటువంటి పరిస్థితి. నీదే కులమని ప్రశ్న వెలయించడం కూడా అప్పటి నుంచి ఇప్పటికీ ఉంది. ఆ ప్రశ్న, ఆ కులరహిత సమాజము అనేటువంటి దానిని మనం కలగనటం తప్పేమి కాదు. దానికోసం అటువంటి సమాజం ఒకటి కావాలి అనుకోవడం కూడా తప్ప కాదు. ఇన్నాళ్ళుగా ఇంకొక సమస్య ఇంకోటి కూడా ఉంది. నువ్వు ఏ కులమైతే లేదా వివక్షకు గురైనటువంటి కులము ఏదైతే ఉన్నదో, ఇప్పటిదాకా ఈ నిచ్చెన మెట్ల సమాజంలో మేమంతా అట్లపోయి అణిచివేయబడ్డాము, మేమంతా వివక్షకు గురి అయ్యాము అనేటువంటి చెబుతున్న ఈ ఆయా కులాలు ఏవైతే ఉన్నాయో 50% అబౌవ్ వాళ్ళంతా ఆ వర్ణ వ్యవస్థనే సపోర్ట్ చేసుకునేటువంటి ఒక దశ కూడా వస్తున్నది. ఆ వర్ణ వ్యవస్థ ఇదేదో బాగున్నది, మీరు చూడండి, మీరు రీల్స్ చూడండి, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో చూడండి, ఇంకే రకాలైన చూడండి, అవి సపోర్ట్లోకి పోయిన పరిస్థితి. అవి వద్దు అనే దశ రావాలి, కానీ ఇంకా సపోర్టు అది కావాలి అనేటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడినటువంటి కాలం. మతమే లేని దశకు చేరుకుంటామో లేదో, ఒకవేళ మతము మాకొద్దు, కులము మాకొద్దు అని చెబుతున్న వాళ్ళం కూడా ఆల్టర్నేటివ్ లివింగ్ సిస్టమ్ని తయారు చేయగలిగామా? ఆల్టర్నేటివ్ లివింగ్ సిస్టమ్ నువ్వు మళ్ళీ అదే సంక్రాంతి చేసుకుంటావు, అదే దీపావళి చేసుకుంటావు, అదే రంజాన్ చేసుకుంటావు, అదే బక్రీద్ చేసుకుంటావు,
అంటే అదేవు కాదు, మనం ఆల్టర్నేటివ్ సిస్టమ్ తీసుకుంటామా? లేదు. ఆహార్యంలో ఏమైనా మార్పులు, ఆల్టర్నేటివ్ సిస్టమ్ని ఏమైనా చేశామా? అదే బొట్టు పెట్టుకుంటాం, అదే చేతికి పెట్టి కట్టుకునేటువంటి తాళ్ళు ఏమైనా కట్టుకుంటాం. నువ్వు ఆల్టర్నేటివ్ సిస్టంలో నేను బతుకుతున్నాను అనేది చూపెట్టడానికి ఎక్కడ లేదు. అంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్, ఆల్సో యు ఆర్ ఫాలోయింగ్ అవడం వల్ల జరుగుతున్నటువంటి ఈ మిక్స్డ్ ఇదిలో నేను అభ్యుదయవాదిని అని చెప్పుతున్న వాళ్ళు, ప్రగతిశీలం అని చెప్తున్న వాళ్ళు కూడా అదే మూసలోకి నువ్వు స్పష్టంగా నేను కాదు అని పక్కకు జరిగి నీదంటూ ఒక లివింగ్ స్టైల్ని చూపెట్టగలిగే పరిస్థితి లేదు. కులము ఇంకా స్థిరత్వంలోకి మారిపోయేటువంటి దశలోకి పోయి ఉన్నాం. మనం ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తున్నామో ఆ భిన్నత్వము అనేది సరే క్యాస్ట్, క్రీడ్, ఇంకేదో రిలీజియన్ ఏమైనా కావచ్చు, ఆ ఏకత్వం నుంచి దూరం అవుతున్నటువంటి స్థితిలో ఉన్నాం. ఐక్యత అనేటువంటిది ఒకటి దెబ్బతింటున్న దశలో ఉన్నాం. ఆచరణలో చెబుతున్న వారు దాన్ని ఆల్టర్నేటివ్ లివింగ్ స్టైల్ని నిర్మించడంలో విఫలమైనటువంటి దశలో ఉన్నాం. కులము, మతము అనేది రక్తనిష్టంగా మారిపోయిన స్థితిలో నేనున్నానబ్బా, సాయిబుని, నేను ఒక హిందువుని చేసుకున్నాను, అదొక స్టెప్తో ఇంకొక స్టెప్ కూడా తీసుకున్నాను. ఆవిడకి అంతకుముందే పెళ్ళయి డైవర్స్ అయ్యి ఒక బాబుతో ఉన్న పెళ్ళిని తీసుకున్నాను. అంటే మతాంతరము, ఆదర్శము రెండూ కలగలిపినటువంటి చేసుకున్నప్పుడు బట్ యు ఆర్ స్టిల్ మతాంతర ఆదర్శ జీవి కంటే యాకూబు ముస్లిము అనేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ రకమైనటువంటి స్థితి లేదు. మా మేడం ఆవిడంత కష్టపడి ఒక రకమైన అప్రెస్డ్ చీత్కారాలను అనుభవించిన జీవితంలోంచి నా దాకా వచ్చి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితంలో సెటిల్ అయిన తర్వాత కూడా అటువైపు ఉన్న వాళ్ళు తొరకోడిని చేసుకుందట, తొరకోడు వాళ్ళ ఇంటికి ఎక్కడ పోతాం అనేటువంటి చీత్కారం కూడా అటువైపు నుంచి ఉంటుంది. ఈ రెండింటి మధ్యన నువ్వు తీసుకుంటున్న కులరహిత మతరహిత అంశము నీకు ఒక బరువుగా, దానికి ఒక జనజ్వాలన్నో లేకపోతే మా బావగారు యాదగిరిరావు గారు ఇటువంటి వాళ్ళు ఎంతైతే స్ట్రెంత్ని కులరహిత మతరహితంలోకి వచ్చి వాళ్ళు ఎంత స్ట్రెంత్నైతే కులరహితంలోకి వచ్చి ఎంత స్ట్రెంత్నైతే వాళ్ళు త్యాగం చేయాలో దానికి డబల్ కష్టాన్ని, దానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించేటువంటి స్థితి ఇప్పుడున్న సమాజంలో ఉండటం చేత కూడా ఇటువంటి ప్రయాణాలు చేయడానికి, ఇటువంటి ప్రయోగాల్లోకి రావడానికి ఏమన్నా జడుసుకుంటుందేమో లోకం. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, కులరహితంలోకి మనం అనుకుంటున్న వాళ్ళము కులరహిత పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు వాడు అప్పటికప్పుడే కొద్దిగా ఎదిగిన వాడిని చూసి వీడు పెళ్లి చేసుకుంటాడంటే పిల్లనిచ్చే లేదా అబ్బాయితో అనుకునేటువంటి వాళ్ళని ఎంతమంది యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం? మనం అభ్యుదయవాదులుగా ఉండి కూడా వాడికి స్థిరంగా కొంత ఆస్తి ఉన్నదా? వాడు రెస్పెక్టబుల్గా ఉన్నాడా? వాడు ఏ కులంలోంచి వచ్చాడు? వాడు మన అమ్మాయినో మన అబ్బాయినో చేసుకున్నప్పుడు ఇదంతా అభ్యుదయవాదులంగా ఉన్న వాళ్ళం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం బాస్. ఇవన్నీ చూసి సోకాల్డ్ కులరహితము మతరహితము పెళ్లి చేస్తున్న మనము మొత్తం కులరహిత సమాజం రావడానికి ఎంత సాక్రిఫైస్ అయిందాక నువ్వు యుద్ధం చేయాల్సిందే, మనం త్యాగాలు చేయాల్సిందే, సంఘ సంస్థగా మారాల్సిందే అంటున్న మన ఆనంద మాటలు కానీ ఆవేదనతో లేకపోతే బయట చూస్తున్న గమనింపులతో నేను మాట్లాడుతున్న మాటలు కానీ ఇవన్నీ ఇన్సైట్స్లోకి లోపలికి వెళ్ళి బోల్డంత ఘర్షణ పడాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు అక్కడ చేసుకుంటావు, మళ్ళీ నీ పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత నువ్వు ఏ ఆదర్శమైనటువంటి స్థితిని చేసి గుడులు లేని, గోపురాలు లేని, మసీదులు లేని, చర్చిలు లేని ఒక తరాన్ని నీ జీవితంలోంచే, నీ కుటుంబం నుంచే నిర్మిద్దాం అనుకుంటావు. ఆ వచ్చే అమ్మాయో అబ్బాయో ఇమీడియట్గా పెళ్లి తర్వాత కొన్నాళ్ళకి వాడు పరమభక్తుడిగా మారిపోతాడు. ఆ అమ్మాయి రోజు ఇంట్లో ధూపాదా చేస్తాడు. అట్లా కాదమ్మా, అలా కాదు అని, లేదా అట్లా కాదురంటే నీకేం తెలుసు? ఈవెన్ ఇంకొకటి చెప్తున్నా, తల్లిదండ్రులకు రూపాయి ఇవ్వలేని కొడుకు ఆ గుడిలో పూజలు చేసే పూజారికి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు. హీఈస్ ఫీడింగ్ దట్ పూజారి దాట్ హిస్ ఫాదర్ అండ్ పేరెంట్స్. బాబు
ఒక 10,000 పంపు అనగానే అయ్యగారు 10,000 టక్కరా. అరే ఈ సంవత్సరం ఈ కొద్దిగా కష్టంగా ఉంది, 10,000 అంటే నీకెందుకు, ఏమయ్యా ఎందుకు ఇవ్వాలి, మాకు లేవా ఖర్చులు. నువ్వు ఆదర్శ కుల రహిత సమాజం నుంచి ఒక దానికి నువ్వు ప్రిపేర్ చేసి, ఆ ప్రిపేర్ చేసినటువంటి ఇంటి నుంచో అలా చేసినప్పుడు అలా పరిణమించేటువంటి దశను చూసి కూడా బాకున కుమ్మినట్లకు పార్థివ చంద్ర. ఒక్క రకమైనటువంటి సమస్య కాదు, ఇటువంటి పెద్ద సమస్యల్లో నువ్వు వీక్గా మారుతున్న కాలంలో, నువ్వు వీక్గా రోజుకి మారిన పరిస్థితుల్లో మారుతున్న కాలంలో దీన్నంతా కన్సాలిడేట్ చేసుకునేవాడు ఒకడు ఉంటాడు. ఒక పండగ వస్తే కొన్ని జెండాలు పిల్లలకి ఇచ్చేస్తాడు, అరే బండ్ల మీద తిరగండి అంటాడు. ఒక పబ్బం వస్తే మీరంతా ఇగో ఇక్కడ కూడల్లో ఒక బొమ్మ పెట్టండి రా, దాని చుట్టూ మీరు 10 రోజులు హడావుడి చేయండి రా అంటాడు. కన్సాలిడేషన్ పెరిగిపోతున్న కాలంలో కులరహిత మతరహిత సమాజాన్ని స్వప్నించటం, కలగరటం. ఇంకొక మాట, దీన్ని వదిలేసేటువంటి విషయం కూడా కాదు, ఇది వదిలేయలేము. కానీ ఏ ఎఫర్ట్స్నైతే పండక్కో పబ్బానికో సంవత్సరానికి ఒకసారి చేసే పని కూడా కాదు, ఇది రెగ్యులర్ క్యాలెండర్లో చేర్చవలసిన అంశం. ఏం శ్రీధర్ అన్న, రెగ్యులర్ క్యాలెండర్ నీకు అంబేద్కర్ పూలే జయంతుల సందర్భంగానే మనకు గుర్తొచ్చేటువంటి టాపిక్ కాదు కులరహిత సమాజ నిర్మాణము. ఇది రోజువారీ అకాడమిక్ క్యాలెండర్లో, లైఫ్ క్యాలెండర్లో ప్రతిరోజు అన్నిటికంటే ముందు చేర్చవలసిన, సాధించవలసిన అంశం ఏంటంటే తినగ వేము తీయగా ఉండు, అనగ రాగ మదిశ ఇల్లుచునుండు, సాధనమున పనులు సమకూరు ధరలు. ఒక్కరోజు సాధన చేస్తే అయ్యే పని కాదు. ఇది రోజు ఒక టీములుగా పనిచేస్తూ ఉంటే తప్ప జరిగేటువంటి పని కాదు. సో ఇది పెద్ద టీం వర్క్. వెన్ యూ డ్రీమ్ అబౌట్ కులరహిత సమాజం, యూ హ్యావ్ టు, మా అన్న సంఘ సంస్కర్తలు మారితే ప్రతిరోజు సంఘ సంస్కర్తను అనే ఒక ఇన్బిల్ట్ ఫీలింగ్తో బతకడమే మనం చేయవలసిన, ఇవ్వవలసిన, లేకపోతే చెప్పవలసిన సందేశం. ఇవన్నీ చెప్పిన తర్వాత 34-40 ఏళ్ల క్రితం నేను పెళ్లి చేసుకున్నప్పుడు 91 పెళ్లి చేసుకుంటే ఎన్ని పూలదండలు, ఎంత అప్రిషియేషను, ఎంత ప్రేమ, ఎంత అభిమానం నా పట్ల అయిపోయింది. ఇప్పుడు మా సూర్యనో ఎవరో అంటే ఎందుకు చేసుకుంటున్నారా ఈ పెళ్ళిళ్ళు, చాలా కష్టాలు ఉంటాయని చెప్పేటువంటి దశ. ఈ దశలో అన్న భూపతి గారు కానీ, మా పెద్ద ఆయన వినయ్ గారు కానీ, వీళ్ళంతా వాళ్ళే చేస్తున్నది ఏం కాదు, మొత్తం సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన ఒక వ్యవస్థ, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం యొక్క వ్యవస్థ. ఈ వ్యవస్థలకు వెనుక ఉన్నటువంటి అశేషమైనటువంటి ప్రజ. తర్వాత వీఆర్ ఫర్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ స్పేస్ అని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ అనుకుంటున్న ఈ కులరహిత సమాజము, కుల నిర్మూలన అనేటువంటి దాన్ని మనం ప్రతి ఒక్కరూ, మీకు తెలిసిన అంశాలే నేను మాట్లాడాను, మీరు ఇంకా బాగా మాట్లాడగలరు, మీరు చాలా విషయాలు చెప్పగలరు. కానీ నాకున్నటువంటి ఒక సొంత ఫీలింగ్తో కూడా ఇది మాట్లాడారు. మనుషులు కావాలి ఇప్పుడు, కవిత అన్నాడు కాబట్టి కవి సమ్మేళనాల్లో మనుషులు కావాలి ఇప్పుడు. సురి లేడీ రూపంలో తచ్చాడుతున్న మాయ వేషాల మారీచుల మధ్య, లేడీ రూపంలో తచ్చాడుతున్న మాయ వేషాల మారీచుల మధ్య మర్మం కనుక్కునే మనుషులు కావాలిప్పుడు. అంతటా శూన్యం, పెను నిశ్శబ్దం, దేశాల దేహం మీద కనపడని రాచపుండు, వణికిస్తున్న చలి లాంటి విద్వేషం. మనిషి తప్ప అన్నీ ప్రాధాన్యత సంతరించుకున్న వ్యూహాలు, ఎదురుగా నిల్చున్న వాడిని గుర్తించని గుడ్డితనం, కులాన్ని మతాన్ని తప్ప మనిషిని ఇంకే కొలమానంతో చూడని కాలం. కులాన్ని మతాన్ని తప్ప మనిషిని ఇంకే కొలమానంతో చూడని కాలం. మనిషి గురించి గుసగుసలుగా తప్ప ప్రేమగా, ఆత్మీయంగా, బిగ్గరగా మాట్లాడుకోలేని తనం. మనిషితనం కోల్పోతున్న కాలంలో
మనిషి మాత్రమే నిజం, మనిషి మాత్రమే నిజం అనే మనుషులు కావాలి ఇప్పుడు. నువ్వొక వీసాగా, నువ్వొక ఓటుగా, నువ్వొక ముడిసరుకుగా మారిపోయాక, నువ్వొక వీసాగా, నువ్వొక ఓటుగా, నువ్వొక ముడిసరుకుగా మారిపోయాక, నువ్వొక యంత్రంగా, నోరు మెదపని తల ఊపేవాడిగా, నువ్వొక యంత్రంగా, నోరు మెదపని ఒక ప్రాణం లేని, నోరు మెదపని తల ఊపేవాడిగా, అంతకు మించి అసలేమీ కాని ఒక ప్రాణం లేని విగ్రహంగా రూపొందాక, మొద్దుబారిన నీ మెదడులో పెను విస్ఫోటనం సృష్టించే మనుషులు కావాలిప్పుడు. అంతా అచ్ఛేదిన్గాను, అంతా సవ్యంవను, ఆర్భాటాల అబద్ధాల్ని మెదళ్ళలో కూరుతూ రెండు ముఖాల ముసుగులతో నీ ముందు నిన్నే ఒక వింత జంతువుగా నిలబెడుతున్న గమ్మత్తైన సందర్భంలో అవసరానికి అవసరమయ్యేలా వాడుకునేలా తయారు చేసిన నిన్ను నీకే అర్థం చేయించే మనుషులు కావాలిప్పుడు. నిజమేమిటో అబద్ధమేమిటో తేడా తెలియని విరోధాభాసలో, కులమేమిటో మతమేమిటో మనమేమిటో, అసలు బతుకేమిటో బతక నేర్చిన వాడి బతుకేమిటో తెలుసుకునే మార్మిక కోణం విప్పి చెప్పే అసలు సిసలు మనుషులు కావాలిప్పుడు. తరాలుగా అట్టడుగువాడిగా తొక్కిపెట్టే, అణిచివేసే వర్గాల్ని సృష్టించి, తరాలుగా అట్టడుగువాడిగా తొక్కిపెట్టే అణిచివేసే వర్గాల్ని సృష్టించి, ఆ చట్రంలోనే బిగించి అఖాతాల్ని పెంచి మనుషులుగా గుర్తించని వ్యూహాన్ని రచించిన ఆ నిచ్చెనమెట్ల పన్నాగాల్ని ప్రశ్నించే యోధుల్లాంటి మనుషులు కావాలిప్పుడు. కులవృత్తుల్ని రచించిన కాలం నుండి ఆ వృత్తాల చంక్రమణంలో తిరిగి ఎప్పుడూ అక్కడే మిగిలిపోయే మనుషులు, ఆ మనుషులు తలెత్తుకుని బతకాల్సిన సమాజాన్ని సృష్టించే మనుషులు కావాలిప్పుడు. నీదైన నిజమైన ఓ లోకంలో అందరూ ఒక్కటేనని, సమానమే అని పలికి నిలిచే మనుషులు కావాలిప్పుడు. ఆ మనుషులు కావాలిప్పుడు. థ్యాంక్ యూ.